నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఒక కార్పొరేట్ స్థాయి వైద్యం అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత చవకగా ఒకే ప్రదేశంలో దొరికేట్టుగా ఉంటే రోగికి ఉండే ఆనందం అంతా ఇంత కాదు. కేవలం ఈ మూడింటిని ప్రమాణంగా తీసుకుని ఆర్థోపెడిక్ లో ఉన్న ప్రతి సమస్యకు మందులు, ఇంజెక్షన్ల దగ్గర నుంచి రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ వరకు అత్యున్నత ప్రమాణాలతో అత్యంత చవకగా పేషెంట్లకు అందజేసే విధంగా రూపొందించబడిందే ఈ V9 హాస్పిటల్. దాన్నే వన్ ట్రీట్మెంట్ సెంటర్ గా అంటూ ఉంటారు. అయితే ఈ ఆర్థోపెడిక్ హాస్పిటల్లో ఇంకా ఎన్ని రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి, ఎంత సమర్థవంతంగా అందజేస్తున్నారు, ఈ చికిత్సా విధానాల్లో వారి ప్రత్యేకతలేంటి, ఇలాంటి విషయం తెలియజేయడానికి V9 హాస్పిటల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కె సతీష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ సతీష్ కుమార్ గారు. సో డాక్టర్ గారు, అసలు ముందుగా అన్ని సమస్యలకి అన్ని చికిత్స విధానాలు ఒకే చోట పెట్టాలి, ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని అసలు మీకు ఎలా అనిపించింది? దీని వెనుక ఉన్న రీజన్ ఏంటి? ఒకటే అండి, ఇప్పుడు మనకి ప్రజెంట్ డే ఎవ్రీబడి ఈజ్ ట్రీటింగ్ ఎవ్రీ ప్రాబ్లం. ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ అట్లీస్ట్ గుడ్ ఆర్ బ్యాడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ఎనీ ప్రాబ్లం. సో అటువంటి పరిస్థితుల్లో ఈ కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంది. సో ఒక పేషెంట్కి ఆర్థరైటిస్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అరుగుదలకు సంబంధించి ఎర్లీ స్టేజ్లో ఒక ట్రీట్మెంట్ ఉంది, లేట్ స్టేజెస్లో ఒక ట్రీట్మెంట్ ఉంది, ఇంకా అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఒక ట్రీట్మెంట్ ఉంది. ఇక్కడ ఎవరైనా కానీ పేషెంట్లు భయపడేది ఎక్కడ అంటే ఆపరేషన్ గురించి. ఆపరేషన్ కూడా మనము ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేయగలిగితే మనం సక్సెస్ సాధించినట్టే. కాకపోతే ఇవన్నీ అంతర్జాతీయ స్థాయి ట్రీట్మెంట్లు ఒక కాస్ట్ దాటి ఉన్న తర్వాత పేషెంట్లు భరించలేని పరిస్థితి. తర్వాత దానికంటే ముందు ఎర్లీ స్టేజెస్లో ఉన్న ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ప్లాస్మా థెరపీ కానీ, తర్వాత మా దగ్గర ఉన్న స్పెషల్ మెషిన్ ఆర్థోస్పెక్ థెరపీ కానీ, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కానీ, ఇవన్నీ ఇన్సూరెన్స్లో కవర్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే ట్రీట్మెంట్ తీసుకోవడంలో పేషెంట్కి ఇబ్బంది కావడం వల్ల ఖర్చు అనేది బాగా పెరిగిపోతుంది. ఇక్కడ మనము ఒకే రూఫ్ కింద అన్ని రకాల ట్రీట్మెంట్స్ కానీ పెట్టగలిగి పేషెంట్ని ప్రాపర్గా గైడ్ చేస్తే మనకి ఎర్లీ స్టేజెస్ నుంచి లేట్ స్టేజెస్ వరకు ఒకే దగ్గర ఫాలో అవ్వడం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది మాది ఒక కాన్సెప్ట్. తర్వాత స్పెషలైజ్డ్ సెంటర్స్ వచ్చేసిన తర్వాత ఏమైపోయింది అంటే ఇంజెక్షన్ కావాలంటే ఒక దగ్గరికి వెళ్ళడము, కీహోల్ సర్జరీ కావాలంటే ఒక దగ్గరికి వెళ్ళడము, ఆపరేషన్స్ కావాలంటే ఒక దగ్గరికి వెళ్ళడము, రోబోటిక్ కావాలంటే ఇంకొక దగ్గరికి వెళ్ళడంతో పేషెంట్లకి కన్ఫ్యూజన్, ఒక్కొక్కసారి ఇండికేషన్స్ కూడా మారిపోతూ ఉన్నాయి. అందువల్ల ఒక పేషెంట్ వచ్చిన తర్వాత అతనికి ఏ స్థాయిలో ఉంది ప్రాబ్లము, దానిని మనము ఆపరేషన్ లేకుండా నయం చేయగలుగుతామా, కేవలం ఇంజెక్షన్లు చేసి నయం చేయగలుగుతామా, ఇంజెక్షన్లు కూడా లేకుండా నయం చేయగలుగుతామా అనేది ఒకే సెంటర్లో ఉంటే పేషెంట్కి డాక్టర్కి మధ్య రిలేషన్ బాగుంటుంది, హార్మోనీ బాగుంటుంది, పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అందుతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ చేశాం. తర్వాత ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి వెళ్ళి ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత నొప్పి తగ్గని వాళ్ళు కొంతమంది డెఫినెట్గా ఉంటారు. సో అటువంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము చూసింది ఏమిటంటే ఇతనికి కారణానికి ట్రీట్మెంట్ అందలేదు, ఒక ఎఫెక్ట్ వల్ల వచ్చిన సిమ్టమ్కి ఏమైంది పెయిన్కి మాత్రమే ట్రీట్మెంట్ దొరికింది. ఉదాహరణకి షోల్డర్లో ఇంపింజ్మెంట్ సిండ్రోమ్ అని ఒక సిండ్రోమ్ ఉంటుంది. సో యాక్రోమియన్ అనే బోన్ వంగిపోవడం వల్ల రొటేటర్ కఫ్ మీద బాగా రాసుకుపోవడం వల్ల ఏమవుతుందంటే రొటేటర్ కఫ్ పార్షియల్ డ్యామేజ్కి గురి అయిపోయేసి నొప్పి చేస్తూ ఉంటుంది. అట్లానే పార్షియల్ లిగమెంట్ డ్యామేజ్ కానీ లేకపోతే కుషన్ డ్యామేజ్ కానీ అటువంటి వాళ్ళలో కేవలం నొప్పికి మాత్రమే ట్రీట్మెంట్ దొరికింది అనుకోండి, కారణానికి ట్రీట్మెంట్ దొరకకపోతే ఏమైపోతుందంటే పేషెంట్కి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ రాదు. సో ఆ ట్రీట్మెంట్ మీద గౌరవం కోల్పోయే అవకాశం ఉంది అనమాట. ఆ ట్రీట్మెంట్ని పేషెంట్ నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇట్లా మనకి ఆర్థోపెడిక్ ప్లస్ సర్జన్ పర్యవేక్షణలో ఇటువంటి ప్రాబ్లమ్స్కి కానీ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మనకి దేనివల్ల ప్రాబ్లం వచ్చిన ప్రాబ్లం వల్ల పేషెంట్ ఎంత సఫర్ అవుతున్నాడు రెండింటికి ట్రీట్మెంట్ దొరుకుతుంది అన్న ఉద్దేశంతో ఈ హాస్పిటల్ మేము తయారు చేయడం జరిగింది అనమాట. సో కాజుకి ఎఫెక్ట్కి రెండింటికి ట్రీట్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసినప్పుడు అన్ని ట్రీట్మెంట్స్ ఒకే రూఫ్లో ఉంటే పేషెంట్కు చాలా కన్వీనియంట్గా ఉంటుంది,
ఫాలో అప్ కన్వీనియంట్గా ఉంటుంది. ఇవాళ రేపు ఎంఆర్ఐకి ఒక సెంటర్కి పంపిస్తేనే ఎంఆర్ఐలో ఉన్న రిపోర్టు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రెండు కొరిలేట్ అవ్వని పరిస్థితుల్లో కొన్ని సెంటర్స్ ఉన్నాయి. సో అటువంటప్పుడు దెబ్బ తగలక ముందే అక్కడ చిన్న ఆర్టిఫాక్ట్ కనపడితే దాన్ని ఫ్రాక్చర్ అని డయాగ్నోస్ చేస్తున్నారు. లేదు ఉన్న ఫ్రాక్చర్ని పేషెంట్ క్లినికల్ కొరిలేట్ చేయలేకపోతే అక్కడ రిపోర్టింగ్లో ప్రాబ్లం ఉంది. ఎక్కడైతే ట్రీట్మెంట్ చేసుకునే పేషెంట్కి ఇన్వెస్టిగేషన్స్ చేసే ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్కి తర్వాత పేషెంట్కి డాక్టర్కి మధ్యలో టీమ్ ఎఫర్ట్ ఎప్పుడైతే ఉంటుందో పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అందే అవకాశం ఉంది. అటువంటి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఒక కంటిన్యూస్ సపోర్ట్ పేషెంట్కి ఉండాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో అలాగే డాక్టర్ గారు, మీ హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్న ప్రత్యేక మిషనరీ గురించి తెలియచేయండి. ఒకటి అండి, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఆర్థోపెడిక్ పేషెంట్స్ బాధపడుతుంది ఏమిటంటే మన ఆర్థరైటిస్ గురించి, ఒకటి స్పోర్ట్స్ ఇంజరీస్ గురించి, లాంగ్ స్టాండింగ్ క్రానిక్ హీల్ పెయిన్, డీజనరేటివ్ కండిషన్స్ నుంచి. ఈ మూడిటికి స్పెషల్గా ఎక్కడా లేని విధంగా మా దగ్గర ఎక్విప్మెంట్ తీసుకొచ్చి పెట్టాం. దాంట్లో ఫస్ట్ ఈ స్పోర్ట్స్ ఇంజరీస్కి కానీ, క్రానిక్ హీల్ పెయిన్ కానీ, హీల్ పెయిన్ అంటే మడమసూల లేకపోతే చీలమండల సమస్యలకు కానీ మేమేం చేసామంటే ఆర్థోస్పెక్ అనే మిషన్ తీసుకొచ్చాం. ఇది ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ లాంటిది అనమాట. ఇక్కడ ఫ్రీక్వెన్సీ పర్ఫెక్ట్గా వేవ్స్ని కానీ మనము ఇబ్బంది ఉన్న ఏరియాకి చీలమండలం కానివ్వండి, షోల్డర్లో కానివ్వండి, ఎల్బోలో కానివ్వండి కానీ ఇస్తే ఏమవుతుందంటే ఈ అక్కడ ఉన్న రీవాస్కులరైజేషన్ జరిగి, ఎందుకంటే ఒకంత కారణం ఏమిటంటే అక్కడ ఉన్న ఏరియాలో బ్లడ్ సప్లై తగ్గిపోవడం అనేది ఒకంత కారణం. అక్కడ నియోవాస్కులరైజేషన్ జరిగితే మనం ఇచ్చే వేవ్ థెరపీ తోటి ఏమాత్రం ట్యాబ్లెట్స్ అవసరం లేకుండా, ఇంజెక్షన్స్ అవసరం లేకుండా సింపుల్గా ట్రీట్మెంట్ జరిగిపోయే అవకాశం ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎక్కడ లేదు ఈ మిషన్. అది ఆర్థోస్పెక్ అనే మిషన్ మా దగ్గర ఉంది. తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి కానీ పేషెంట్ వస్తే ప్లాస్మా థెరపీ ప్లస్ బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీ. ఎందుకంటే ప్లాస్మా థెరపీ అంటే ఏమో పెరిఫరల్ వీనస్ బ్లడ్ నుంచి తీస్తాము, పేషెంట్ ఎట్లా బ్లడ్ శాంపుల్ అయితే ఇస్తారో అట్లా. ఇంకొకటి బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీ అంటే ఎముక మూలుగలోంచి తీస్తాం. తుంటి ఎముక పై భాగంలో ఉండే ఎముకని పెల్విస్ బోన్ అంటారు, ఇలియాక్ బోన్ అంటారు. అక్కడ నుంచి మనము ఎముక మూలుగను కానీ సంగ్రహించి సెంట్రిఫ్యూగేజ్ చేసి కావాల్సిన ఏరియాలో ఇంజెక్ట్ చేసి దాన్ని బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీ అంటారు. ఈ బీమ్యాక్ చాలా తక్కువ సెంటర్స్లో జరుగుతుంది. ప్లాస్మా థెరపీ కన్నా కానీ కొంచెం మంచి రిజల్ట్ వచ్చే ట్రీట్మెంట్ ఈ బీమ్యాక్ థెరపీ అనమాట. సో ఇక్కడ ఆర్థరైటిస్ ఎర్లీ స్టేజెస్కి ఈ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ మేము ఇస్తున్నాం. తర్వాత లేట్ స్టేజెస్ వచ్చిన తర్వాత ఇంజెక్షన్స్ అడుగుతూ ఉంటారు చాలామంది. ఆ ఇంజెక్షన్స్ అనేవి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఉండవు, ఎక్కువ రోజులు పనిచేయవు అనమాట. సో అటువంటప్పుడు ఏంటంటే మనము ఒక అరుగుదల ఎక్కువ స్థాయి ఉన్న తర్వాత మనం తక్కువ స్థాయి ట్రీట్మెంట్ తీసుకుంటే ప్లాస్మా థెరపీ అనేది పనిచేయట్లేదు అన్న స్థాయికి పేషెంట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ లెవెల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇవాళ మనం ట్రీట్మెంట్ చేయగలిగింది ఓన్లీ రీప్లేస్మెంట్. సో రీప్లేస్మెంట్కి ఇప్పుడున్న దాని ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాస్ కమ్ ఇన్ టు ద మెడిసిన్. సో ఇక్కడ రోబోటిక్ సహాయంతో చేస్తే ఇంతకుముందు చేసిన దానికన్నా కానీ చాలా ప్రెసిషన్గా, ఎందుకంటే ఆర్టిఫిషియల్ జాయింట్ మనం పెట్టేటప్పుడు ఎవరైనా కోరుకునేది ఏమిటంటే ఎర్లీ రిజల్ట్, ఎఫెక్టివ్ రిజల్ట్ అండ్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్. ఈ మూడు ఎప్పుడు వస్తాయంటే ఇంప్లాంట్ మనం పెట్టే పొజిషన్లో మనం బోన్ కట్ చేసే విధానంలో ప్రెసిషన్ కానీ, ఇంప్లాంట్ పెట్టే విధానంలో ప్రెసిషన్ కానీ ఉంటే ఏమవుతుందంటే అక్కడ రిజల్ట్ మనం ఇంతకుముందు ఎఫెక్టివ్గా లాంగ్ లాస్టింగ్గా వచ్చే అవకాశం ఉంది. దానికి ఇప్పుడు మనము రోబోటిక్స్ హెల్ప్ తీసుకున్నాం. దీనికి మా దగ్గర నేవిస్విస్ రోబోటిక్ టెక్నాలజీ అనేది ఉంది అనమాట. ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ కూడా దానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీలు కవర్ చేయట్లేదు, ప్లాస్మా థెరపీకి కవర్ చేయట్లేదు, ఫిజియోథెరపీకి కవర్ చేయట్లేదు. సో ఇక్కడ మనము అత్యంత చౌకగా అంతర్జాతీయ ప్రమాణాలతో ట్రీట్మెంట్ కానీ ఇవ్వగలిగితే ఎక్కువ మంది పేషెంట్లు బెనిఫిట్ అవుతారని చెప్పేసి మనము ఈ సెంటర్ని ఆర్థోస్పెక్ అనే లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి, బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీ అనే లేటెస్ట్ ఇంజెక్షన్ తోటి, రీప్లేస్మెంట్కి నావిస్విస్ రోబో టెక్నాలజీని తీసుకొచ్చామన్నమాట. ఈ మూడు ప్రధానంగా మెయిన్ ఎక్కడా లేనివి మా దగ్గర ఉన్నాయి. అందరి దగ్గర ఉండే ట్రీట్మెంట్ మా దగ్గర కూడా అవుతుంది. సో మనం ఎప్పుడైనా కానీ పేషెంట్కి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే రెండు ప్రధాన అంశాలు. ఎవరు చేయని విధంగా మనం ట్రీట్మెంట్ చేయాలి, లేదు అందరూ చేసేదాన్ని స్పెషల్గానే మనం ట్రీట్మెంట్ చేయాలి. అప్పుడే పేషెంట్ చాలా హ్యాపీగా ఎఫెక్టివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇంకొక రెండు ప్రిన్సిపల్స్ మేము వాడుతున్నాం అనమాట. ఇక్కడ ఎవరి దగ్గర లేని 3 ఎక్విప్మెంట్ మా దగ్గర పెట్టాము, ఎవరు చేయని విధంగా మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. అందుకనే ఇంత సక్సెస్ఫుల్గా పేషెంట్స్ మా దగ్గర హ్యాపీగా ఉన్నారు.
సో ఓకే డాక్టర్ గారు, మరిన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేసుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు భువనగిరి నుంచి, నారాయణ, వారితో మాట్లాడదాం. నమస్తే అండి నారాయణ గారు. నారాయణ గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది మేడం. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, లైన్ కట్ అయిపోతుంది. మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం మా భార్య ఫ్లోర్ పైన జార్ పడ్డది మేడం 1 year క్రితం. ఓకే. అయితే ఆ దెబ్బ ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా నొప్పి తగ్గట్లేదు. అప్పుడు నొప్పి తగ్గింది, ఇప్పుడు మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ వాపు వచ్చింది. ఓకే. నొప్పి పెయిన్ బాగుంది సార్. ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ అది పెయిన్ తగ్గట్లేదు, వాపు తగ్గట్లేదు. ఎక్కడ ఉందండి నొప్పి జారి పడ్డ తర్వాత? మోకాలు నొప్పి సార్. మోకాలు నొప్పి. ఎంత వయసు? 40 సంవత్సరాలు ఉంటుంది. 40 సంవత్సరాలు. అవునండి. ఓకే. యూజువల్గా మోకాలు ఎముక బలహీనంగా ఉన్నా కానీ, మోకాలు లోపల క్రాక్ ఫ్రాక్చర్స్ అయినా కానీ, లిగమెంట్ కానీ, కుషన్స్ కానీ డ్యామేజ్ అయినప్పుడు వీటికి తీసుకునే ట్రీట్మెంట్ పెయిన్ కిల్లర్స్ అయితే మాత్రము రిజల్ట్ అనేది ఎక్కువ రోజులు ఉండదు. సో ఎక్స్రేలో ఇవన్నీ కనపడవు. ఒక్కొక్కసారి ఎంఆర్ఐ స్కాన్ కూడా తీయాల్సి ఉంటుంది. కొంతమందిలో ఐసోటోప్ బోన్ స్కాన్ అనే పరీక్ష కూడా చేయాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదంటే ఒక్కసారి రండి, పరీక్ష మళ్ళీ ఒకసారి చేసిన తర్వాత అవసరాన్ని బట్టి ఈ మూడిట్లో ఏదో ఒక పరీక్షను ఎంచుకొని చేసిన తర్వాత మీకు ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఓకే డాక్టర్ గారు, ప్లాస్మా థెరపీలో మీ అనుభవాన్ని తెలియజేయగలరు? ఒకటండి, నేను ఐఎమ్ డూయింగ్ దిస్ ప్లాస్మా థెరపీ 2010-11 ప్రాంతాల నుంచి చేస్తున్నాను. అప్పుడు ఒక టీమ్ లాగా స్టార్ట్ చేసాం మేము. నేను ఎక్కడైతే నేర్చుకున్నానో అక్కడే మా టీచర్స్తో కలిసి చేశాను. తర్వాత ఐ హావ్ బీన్ కంటిన్యూయింగ్ ద ట్రీట్మెంట్ ఇండివిజువల్లీ. ఒకటి ఏమిటంటే ప్లాస్మా థెరపీ అనేది ది బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఎర్లీ స్టేజ్ ఆస్టియోఆర్థరైటిస్. కాకపోతే ఏంటంటే రాన్ అన్నది దాని ఎఫెక్టివ్నెస్ 90% వరకు ఉండేటప్పటికి లిటరేచర్ వైజ్ దాన్ని లేట్ స్టేజ్ ఆర్థరైటిస్ కూడా ఇవ్వడం మొదలుపెట్టారు కొంతమందికి. దానివల్ల ఏమిటంటే సక్సెస్ రేట్ కాస్త తగ్గింది. దాని మీద ఉండే ఏమంటారు అపోహలు కొన్ని స్టార్ట్ అయిపోయాయి నిజంగా చెప్పాలంటే. కానీ ఎర్లీ స్టేజ్ ఆర్థరైటిస్లో మాత్రము ఎర్లీ స్టేజ్ లిగమెంట్ డ్యామేజ్లో కానీ, టెండాన్ డ్యామేజ్లో కానీ, పార్షియల్ డ్యామేజ్లో కానీ ప్లాస్మా థెరపీ ఇస్తే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దాన్ని స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్కి ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడు దాని ఎఫెక్ట్ అనేది బాగా తగ్గిపోతుంది. తర్వాత దీంట్లోనే కాస్త పేషెంట్ నొప్పికి కానీ ఓర్చుకొని ఒక 1 or 2 hours హాస్పిటల్లో ఉండడానికి కానీ సిద్ధంగా ఉంటే బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీ ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాకపోతే ఎముక మూలుగు నుంచి ఎముక నుంచి తీస్తాం కాబట్టి కాస్త పెయిన్ఫుల్ ప్రొసీజరు. ఒక 5 minutes నొప్పిని తట్టుకోవాల్సిన అవసరం ఉంది. తట్టుకొని వాళ్ళకి మత్తు ఇచ్చే చేస్తున్నాం మేమందరం కూడా, ఒక 5 నిమిషాలు మత్తు. కాకపోతే రెండు కూడా ఇన్సూరెన్స్లో కవర్ అవ్వలేని పరిస్థితి ఇవాళ ఉన్న ఇన్సూరెన్స్ నామ్స్ ప్రకారం. అంత ఎఫెక్టివ్గా షోల్డర్ ఇంజరీస్కి చేస్తున్నాము, హిప్ ప్రాబ్లమ్స్కి చేస్తున్నాము, స్పోర్ట్స్ ఇంజరీస్కి చేస్తున్నాము, నీ ఇంజరీస్కి చేస్తున్నాము, పార్షియల్ లిగమెంట్ ఇంజరీస్కి చేస్తున్నాము. కాకపోతే ఏమిటంటే ఇది చేసుకున్న తర్వాత ఒక నిర్దిష్టమైన లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఎవరైతే పాటిస్తారో వాళ్ళల్లో ప్లాస్మా థెరపీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అసలు ఆల్మోస్ట్ నీ జాయింట్ రీప్లేస్మెంట్కి పోవాల్సిన సమయంని 2 సంవత్సరాలు అయితేంది, 3 సంవత్సరాలు అయితేంది, దాన్ని డబుల్ చేసే అవకాశం కూడా ఉంది. నా ఫాలోఅప్లో అయితే 7 years వరకు పనిచేసిన పేషెంట్స్ కూడా ఉన్నారు. ఓకే. సో అలాగే జాయింట్ రీప్లేస్మెంట్లో మీ అనుభవాన్ని తెలియజేయగలరు? ఒకటి, ఈ జాయింట్ రీప్లేస్మెంట్ 2010లో మేము స్టార్ట్ చేసినప్పుడు అవేర్నెస్ చాలా తక్కువగా ఉండింది. ఇప్పుడు ఇంకా రీప్లేస్మెంట్ సర్జరీస్ పెరిగిపోయిన తర్వాత, చేసే డాక్టర్లు వచ్చిన తర్వాత, దాంట్లో టెక్నాలజీలు వచ్చిన తర్వాత, అవేర్నెస్ వచ్చిన తర్వాత, కాంప్లికేషన్ రేట్ బాగా తగ్గింది అని పేషెంట్లకు తెలిసిన తర్వాత బాగా పెరిగిపోయింది. ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ ఏమిటంటే రోబోటిక్ టెక్నాలజీ. యూజువల్గా అందరూ రోబోటిక్ టెక్నాలజీ ఎందుకు ఎంచుకుంటున్నారంటే ఒక కారణంతో పెయిన్ తక్కువగా ఉంటుంది అట అని. కానీ లాంగ్ టర్మ్ స్టడీస్ చేసినప్పుడు ఒక 1 year తర్వాతనో చూస్తున్నాం. అంతకంటే ఎక్కువ లాంగ్ టర్మ్ స్టడీస్ ఇండియాలో లేవు. రోబోటిక్ యాజ్ ఎ వెరీ రీసెంట్లీ హాజ్ కమ్ ఇన్ టు ద మార్కెట్ మెడిసిన్లోకి. సో ఒక 1 year స్టడీ చేసిన తర్వాత ఫంక్షన్లో కానీ, అంటే మోకాలు మడుచుకోవడం చాపడంలో కానీ, పెయిన్లో కానీ కన్వెన్షనల్ రీప్లేస్మెంట్కి రోబోటిక్ రీప్లేస్మెంట్కి ఎక్కడ డిఫరెన్స్ లేదని మాత్రమే తేలింది. సో రోబోటిక్లో ఎర్లీ స్టేజెస్లో ఆ 1-2 వారాలు ఏదైతే ఉందో అక్కడ కాస్త పెయిన్ తక్కువగా ఉందని కొంతమంది పేషెంట్లు చెప్తున్నారు.
ఇది పెయిన్ అనేది ఎప్పుడు కూడా సబ్జెక్టివ్, మనకు తట్టుకునే లెవెల్ని బట్టి పెయిన్ అనేది పర్సీవ్ అవ్వడం ఉంటుంది. ఒకళ్ళు యాక్టివ్గా ఉండేవాళ్ళు జాయింట్ రీప్లేస్మెంట్ చేసిన సేమ్ డే లేసి నడుస్తూ ఉంటారు, ఎటువంటి ఎనస్థీషియా లేకుండా. బాగా అంటే కొంతమందిలో బోన్లు బలహీనంగా ఉండి కాస్త పెయిన్ తట్టుకునే స్వభావం తక్కువగా ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ నర్వ్ బ్లాక్స్, ఎనస్థీషియా టైప్ ఆఫ్ ఎనస్థీషియా డ్రగ్స్ ఇచ్చినా కానీ ఇంకా కాస్త పెయిన్ ఉందని చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే పెయిన్ రావడానికి ఉన్న అంశాలని అనలైజ్ చేశాను నేను పర్సనల్గా. అనలైజ్ చేసినప్పుడు ఆపరేషన్ తర్వాత కూడా 25% ఆఫ్ ద పేషెంట్స్ ఇంకా పెయిన్ కంప్లైంట్ చేస్తున్నారు. సో ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు లిటరేచర్లో కానీ వెళ్ళి చూస్తే ఒక కారణం ఏమిటంటే మోకాలు చిప్ప వెనక భాగము వల్ల నొప్పి వస్తుంది, అంటే యాంటీరియర్ నీ పెయిన్ అంటారు. సో ఆ పట్టల్లా న్యాచురల్ పట్టల్లాకి ఫిమరల్ కాంపోనెంట్కి మధ్యలో ఫ్రిక్షన్ పెరిగిపోవడం వల్ల నొప్పి అనేది వస్తుంది. ఇది ఒక కారణం, మిగతా కారణాలు చాలా ఉన్నాయి. సో దీనికి కారణం ఏమిటంటే ఆ మోకాలు ఆపరేషన్ చేసేటప్పుడు ఆ కండరాన్ని కట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని కొట్టే క్రమంలో లూజ్గా కుట్లు వేసేసిన, టైట్గా కుట్లు వేసేసిన, మాల్ ట్రాకింగ్ ఆఫ్ ద పట్ల ఉన్న తర్వాత ఆపరేషన్ తర్వాత కండరానికి సంబంధించిన ఫిజియోథెరపీ ప్రాపర్గా మానిటర్ చేయకపోయినా కానీ నొప్పి వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి లిటరేచర్ నుంచి తీసుకుని ఇంకొక టెక్నాలజీ ఏమిటంటే క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ టెక్నాలజీ. అంటే ఆ కండరాన్ని కట్ చేయకుండా కేవలం కండరాన్ని పక్కకు జరిపేసి కానీ మనం ఆపరేషన్ చేస్తే ఆ పట్లో ఫిమరల్ జాయింట్ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేసిన వాళ్ళం అవుతాము. ఆ కండని కట్ చేయట్లేదు కాబట్టి కండలో ఉన్న క్వాలిటీని మెయింటైన్ చేసిన వాళ్ళం అవుతాం. సో అందుకని ఇప్పుడు లేటెస్ట్గా చేస్తున్న టెక్నాలజీ ఏమిటంటే క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ టెక్నాలజీ ఆర్ మజిల్ స్పేరింగ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఒకప్పుడు కూడా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే, కాకపోతే ఆ రోజున్న టెక్నిక్ ఇన్స్ట్రుమెంటేషన్ వైజ్ ప్రకారము ఆ జాయింట్ కనపడే విధానంలో తేడాలు ఉండడం వల్ల ఎక్కువ మంది చేయలేకపోయారు. ఇప్పుడు మనకి మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్స్ వచ్చాయి, రోబోటిక్ కూడా వచ్చేసేసింది. కాబట్టి మనం ఈ మజిల్ స్పేరింగ్ టెక్నాలజీ చేయించుకుంటే పేషెంట్ సేమ్ డే లేచి నడిచే అవకాశాలు చాలా వరకు 90% కన్నా ఎక్కువగా ఉన్నాయి. పెయిన్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. కండరాన్ని కట్ చేయట్లేదు కాబట్టి ఆపరేషన్ తర్వాత కూడా ఫిజియోథెరపీ పర్ఫెక్ట్గా చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఫిజియోథెరపీకి భయపడి కూడా చాలామంది పేషెంట్లు చేయించుకోవట్లేదు. అందుకని ఆర్థరైటిస్ మొదలవగానే ట్రీట్మెంట్ తీసుకోండి అని నేను చెప్తూ ఉంటాను చాలామందికి. ఎందుకంటే 3 రీజన్స్ వల్ల. ఒకటి ఫైనాన్షియల్ రీజన్స్. ఎందుకు అంటే ఇప్పుడు మన స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అంటారు. సో ఇప్పుడు తక్కువగా ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే రేపు పెద్దగా మారిన తర్వాత ఇంజెక్షన్ స్థాయికో ఆపరేషన్ స్థాయికో వెళ్తే ఖర్చు ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ సోషల్ రీజన్స్. సోషల్ రీజన్స్ ఏమిటంటే ఆపరేషన్ అన్నప్పుడు ఒక కుటుంబం ఇన్వాల్వ్ అవుతుంది. సో మనకి సపోర్టింగ్ మెంబర్స్ ఎక్కువగా దొరకకపోతే ఆపరేషన్ తర్వాత సైకలాజికల్ సపోర్ట్ దొరకకపోతే ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది. న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత వైఫ్కి హస్బెండ్కి వైఫ్ తప్పించి ఇంకెవరు దొరకట్లేదు. ఇప్పటికీ కూడా చాలామంది డాక్టర్ గారు మా పిల్లలు అమెరికా నుంచి నెక్స్ట్ మంత్ వస్తున్నారు, ఒక 3 నెలల తర్వాత వస్తున్నారు, అప్పటి వరకు ఏదైనా డ్రాగ్ చేయడానికి మందులు ఇవ్వండి అని చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఆ 3 నెలలు ఫిజియోథెరపీ తోటి కానీ ఇంజెక్షన్స్ తోటి కానీ ఇంకో దేంతో కానీ మనం డ్రాగ్ చేయాల్సిన పరిస్థితి. పొరపాటున <1% ఛాన్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ కానీ వాళ్ళు అమెరికా నుంచి ఇక్కడ ఇండియాలో ఉన్న టైంలో కానీ క్లియర్ అవ్వకపోతే ఇంకా పేషెంట్లకి అటెండెంట్స్కి చాలా ఇబ్బంది అనమాట. సో అందుకని ఎర్లీ స్టేజెస్లోనే తీసుకుంటే. తర్వాత ఇంకొకటి ఏమిటంటే వీళ్ళకి సార్కోపీనియా అనే ఒక మెడికల్ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. పీనియా అంటే తక్కువగా ఉండడం, అంటే కండరాలు బలహీనమైపోవడం. ఎప్పుడైతే ఆర్థరైటిస్ వల్ల సరిగ్గా ఎముకలు కండరాలు జాయింట్లు వాడట్లేదో చుట్టూ ఉన్న కండరాలు కుంచుకుపోతాయి. దాన్ని సార్కోపీనియా అంటారు. ఆ సార్కోపీనియాతో ఇబ్బంది ఏమిటంటే కండరానికి మోసే కెపాసిటీ, మూమెంట్ చేసే కెపాసిటీ తగ్గిపోవడం వల్ల జాయింట్ మీద పడే ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. జాయింట్ మీద పడే ఒత్తిడి బాగా పెరిగిపోతే ఇట్స్ విసియస్ సైకిల్. ఓకే, దానివల్ల ఏమిటంటే బరువు బాగా పెరిగిపోతారు, జాయింట్ మీద పడే ఒత్తిడి బాగా పెరిగిపోతుంది, అరుగుదల చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇన్ని కారణాల వల్ల ఆర్థరైటిస్ మొదలవగానే మీకు తెలిసిన ట్రీట్మెంట్ ఎప్పుడైతే తీసుకుంటారో దానివల్ల మీకు కావాల్సినంత రిజల్ట్ దొరకకపోతే ఇమ్మీడియట్గా స్పెషలిస్ట్ని సంప్రదించండి అని అందరు పేషెంట్లకు చెప్తూ ఉంటాను నేను. ఓకే డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, బాలకృష్ణ గారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు
సో ఓకే అండి, కట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు అంటే ఈ ట్రీట్మెంట్కి సంబంధించి ఏ స్టేజెస్ ప్రకారం ఈ ట్రీట్మెంట్స్ సపరేట్ ట్రీట్మెంట్స్ ఉంటాయంటారు? అంటే ఈ స్టేజ్లో ఈ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది ఉంటుందా, లేకపోతే? ఎగ్జాక్ట్లీ అందరికీ తెలిసిన పాయింట్ మాట్లాడుకుంటే ఈజీగా అర్థమైపోతుందని చెప్తున్నాను. ఆర్థరైటిస్ ఈజ్ నోన్ టు ఎవ్రీబడి. సో ఆర్థరైటిస్ మనం ఎప్పుడు స్టేజింగ్ చేస్తాం. ఒక మోకాల్ ఆర్థరైటిస్ని కానీ మనం ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటే, నిలబెట్టి తీసిన ఎక్స్రేలో రెండు ఎముకల మధ్యలో ఎంత గ్యాప్ తగ్గింది అనే దాన్ని బట్టి అంత హయ్యర్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్. దాంతోపాటు సిమ్టమ్స్, పెయిన్ ఒకటి, స్టిఫ్నెస్ ఒకటి, వాప్ ఒకటి, ఈ 3 కంప్లైంట్లు ఎంత ఎక్కువగా ఉంటే అంత అరుగుదల ఎక్కువగా ఉంది అనుకుంటాం. కానీ యూనివర్సల్గా మనము తీసుకునే క్రైటీరియా ఏమిటంటే రేడియలాజికల్ క్రైటీరియా, ఎక్స్రే వైజ్ క్రైటీరియానే మనం తీసుకుంటాం. ఎందుకంటే పెయిన్ సెన్సిటివ్ అనేది ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క తీరుగా ఉంటుందో దాని ఒక యూనివర్సల్ క్రైటీరియా లాగా తీసుకోలేం. స్టేజ్ 1లో ఉన్నప్పుడు ఇవాళ రేపు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కానీ, డైటరీ మాడిఫికేషన్స్ కానీ, ఫిజియోథెరపీ మాడిఫికేషన్స్ కానీ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. స్టేజ్ 2, స్టేజ్ 3 ఉన్నప్పుడు ప్లాస్మా థెరపీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దాంట్లో చాలా రకాలుగా ఉంది. రీజనరేటివ్ థెరపీ, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ఉంది, బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీ ఉంది, ఆటోలాగస్ కండిషన్ ప్లాస్మా ఉంది, మీసెంకైమల్ స్టెమ్ సెల్ థెరపీ ఉంది. ఇవి వివిధ రకాలుగా ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. లేట్ స్టేజెస్ ఆర్థరైటిస్లో మాత్రము జాయింట్ రీప్లేస్మెంట్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. కాకపోతే మీరు తీసుకున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయేసి తర్వాత మీ పని మీరు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వచ్చి జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోండి అని నేను చెప్తూ ఉంటాను. అయితే జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోకపోతే ఏమవుతుంది అని మమ్మల్ని కొంతమంది అడుగుతూ ఉంటారు. జాయింట్ ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అయిపోతుంది, దీనివల్ల సైకలాజికల్ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది, పేషెంట్లు డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది అనమాట. అందుకని పేషెంట్ డిప్రెషన్లోకి వెళ్తే వాళ్ళు బయటికి తీసుకురావడం చాలా కష్టం. అందుకని ఏ స్టేజ్ ఆర్థరైటిస్ అయినా కానీ మీకు తెలిసిన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తగ్గకపోతే సాధ్యమైనంత త్వరగా స్పెషలిస్ట్ దగ్గర రావడం వల్ల ఉన్నతమైన ట్రీట్మెంట్ దొరుకుతుంది. మా దగ్గరకు వస్తే పాకెట్ ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ కూడా దొరుకుతుంది అని చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ సతీష్ కుమార్ గారు. లిటరల్లీ V9 హాస్పిటల్ ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సో ఎంత తక్కువగా పేషెంట్స్కి మీరు ఆ ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు, ఎంత మంచి రిజల్ట్స్ చూపిస్తున్నారు అనే విషయాలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది ఈనాటి జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.